హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో రేపు ఫిబ్రవరి 20వ తేదీ ఏకాదశి ఎలా పూజ చేయాలి, ఏ పరిహారాలు పాటించాలి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ఫిబ్రవరి 20 తరువాత కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు రానున్నాయన్నమాట. ఆ రాసులు ఏమిటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు వచ్చే ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటారు. మరి ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అన్నట్లయితే, ఏకాదశి విష్ణుదేవుడికి ఎంతో ప్రీతికరమైనదని మనందరికీ తెలుసు. విష్ణుదేవుడికి ఎంతో ప్రీతికరమైన ఈ ఏకాదశి నాడు భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల తప్పకుండా వారి కోరికలు నెరవేరుతాయని భావిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించిన వ్యక్తి సుఖ సంతోషాలు పొందుతారని, ఆర్థిక ఇబ్బందులు, పేదరికం నుంచి విముక్తి పొందుతారని పెద్దలు చెబుతారు. ఈ రోజున ఈ ఏకాదశి రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించాలి. ఆ తర్వాత సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల సూర్యుడు సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. ఏకాదశి రోజు మనం గడపను శుభ్రంగా నీటితో కడిగి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. అలాగే గుమ్మానికి తోరణాలు కట్టాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని దేవుడి పటాలకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. పూజ చేసే ప్రదేశంలో ఖచ్చితంగా ముగ్గు వేసుకోవాలి. విష్ణుదేవుడి ఫోటోని గంగాజలంతో అభిషేకం చేసి పసుపు రంగు పూలతో ప్రత్యేకంగా అలంకరణ చేసి దీపం వెలిగించాలి. పూజలో భాగంగా స్వామివారికి పుష్పాలతో పాటు తులసి దళాలు కూడా సమర్పించాలి. విష్ణు అష్టోత్తరం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణం పఠించాలి. లేవంటే కనీసం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లైనా జపించవచ్చు. ఈ విధంగా పూజ ముగిసిన తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించాలి. ఈ నైవేద్యంలో 2 తులసి ఆకులను వేసి నైవేద్యాన్ని సమర్పించడం వల్ల స్వామివారు మరింత ప్రీతి చెందుతారు. దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరం చదవడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయని పెద్దలు చెబుతున్నారు. అంటే ఈ ఏకాదశి రోజు మన దగ్గరలో ఏదన్నా దేవాలయానికి వెళ్ళి అక్కడ మనము విష్ణు సహస్రనామం కానీ విష్ణు అష్టోత్తరాలు కానీ చదువుకుంటే చాలా మంచిదన్నమాట. పసుపు రంగు విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది కనుక ఈ రోజు పసుపు బట్టలు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. అరటి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడని మనందరికీ తెలుసు. కాబట్టి మన ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారినప్పుడు, ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతున్నప్పుడు అరటి చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేస్తే మంచి జరుగుతుంది. ఇక ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఈ ఏకాదశి రోజున పసుపు అక్షింతలు తీసుకొని విష్ణు సహస్ర నామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పఠించాలి. ఇలా మనస్ఫూర్తిగా చేయడం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా మీరు అనుకున్న పనులన్నీ కూడా ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఇంకా అరటి చెట్టు మొదట్లో గనక బెల్లం, శనగపప్పు, పసుపు ముద్ద వీటిని గనక సమర్పించినట్లయితే ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా లేకున్నా, పూజ చేసినా చేయకపోయినా మీకు తోచినంతలో గనక బియ్యము, బట్టలు, డబ్బులు ఇలా ఏదైనా దానం చేయవచ్చు. ఎందుకంటే ఏకాదశి రోజున ఎలాంటి పనులు చేస్తే గొప్ప పుణ్యఫలం లభిస్తుందని
ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఈ రోజున మనం మాంసం, వెల్లుల్లి, ఉల్లిపాయ మొదలైనవి తినకూడదు. శాకాహారం మాత్రమే తినాలి. ఏకాదశి చాలా సద్గుణమైన మరియు భగవంతుని ఆరాధించే రోజు కాబట్టి ఈ రోజు మనం సూర్యోదయానికి ముందే, సూర్యుడు రావడానికి ముందే మేల్కొని సాయంత్రం వరకు నిద్రపోకూడదు. ఈ రోజున జుట్టు కత్తిరించకూడదు. ఎక్కువగా ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. కొన్ని సందర్భాల్లో అసత్య పదజాలం వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఈరోజు భగవద్గీతను పఠించడం చాలా మంచిది. పేదవారికి దానం చేయడం, ఉపవాసం ఉండడం మంచిది. ఇక జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఫిబ్రవరి 20న గ్రహాల రాకుమారుడు బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ శుభయోగాల వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలగబోతుంది. ఏ రాశుల వారికి ఫిబ్రవరి 20 నుండి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉంటాయి. పూర్వీకుల ఆస్తి నుంచి ధనలాభం పొందుతారు. వ్యక్తిగత జీవితంలో సంతోషం నెలకొంటుంది. వీరి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక రెండవ రాశి వృషభ రాశి. ఈ భీష్మ ఏకాదశి నాడు వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. ధన ప్రవాహానికి మార్గాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు. అనేక ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం పొందుతారు. ఇక మూడవ రాశి సింహరాశి. ఈ సింహరాశి వారికి మిత్రుల సహకారంతో చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. కెరీర్లో అపారమైన విజయాలు మీ సొంతమవుతాయి. వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇక నాలుగవ రాశి వారు తులారాశి వారు. వీరికి కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన ప్రదేశాన్ని సందర్శిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల వీరికి ఆసక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఆనందం, శాంతి ఉంటాయి. ఇక ఆరవ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి గత పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు. ఉద్యోగస్తులకు ఇది చాలా శుభ సమయం. ఆదాయాన్ని పెంచుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. కాబట్టి ఫిబ్రవరి 20న గ్రహాల రాకుమారుడు బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశుల వారందరికీ కూడా అదృష్టం కలగబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.